మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. 83 సంవత్సరాల వయసులో కూడా ఆ మెంటల్ ఫిట్నెస్ కానీ ఆ ఫిజికల్ ఫిట్నెస్ కానీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఆయన ఫిట్నెస్ మంత్ర ఏమిటి? ఆరోగ్యపరంగా, ఆహారపరంగా తీసుకున్నట్టు నియమ నిబంధనలు కానీ పాటించేటువంటి డైలీ లైఫ్ జీవన శైలి ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? హాఫ్ స్టమక్ ఇస్ బెటర్. కడుపు నిండా తిన్నా ఉంటారే. ఈ రోజున వాకింగ్ కానీ జిమ్ కానీ వాటి గురించి ఎంత సమయం కేటాయిస్తారు? 10,000 స్టెప్స్ అని పెట్టుకున్నాను. ఈ రోజుకి 10,000 స్టెప్స్ చేస్తారా? ఆహారంలో పర్టికులర్గా ఈ ఆహారం మెయింటైన్ చేస్తాను, ఇవి తింటాను, దీనివల్ల ఈ ప్రోటీన్ వాల్యూ ఉంటుంది. మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, దాంట్లో క్యాలరీస్ ఎంత ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఈవినింగ్ పార్టీస్ ఇవన్నీ చాలా కామన్. ఎంత వద్దనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆ సోషల్ డ్రింకింగ్ అనేటువంటిది ఇది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్లో ఉంటారు? ఇక్కడ మాత్రం లిమిట్ దాటుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. రామారావు గారు బాగా ఫుడ్డీ అని, బాగా తింటారని, అసలు ఆయన మెయింటెనెన్స్ ఎలా ఉండేది? ఎన్టీ రామారావు గారు హీరోగా చేసే రోజుల్లో వాళ్ళ ఇంటి ముందు ఒక లారీ ఇసుక అన్లోడ్ చేయించి పెట్టుకున్నాడు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫిట్నెస్ అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆరోగ్యపరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆరోగ్యపరంగా పాటించేటువంటి నియమాల వల్లనే ఫిట్నెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ఫిట్నెస్ అనేటువంటి దాన్ని కొంతకాలం మెయింటైన్ చేయగలుగుతారు కొంతమంది, కొంతకాలం తర్వాత వదిలేస్తారు, నెగ్లెక్ట్ చేసేస్తారు, ఇంకా కుదరదులే అని చెప్పేసి ఒక ఉదాసీనతకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితుల్లో సినిమా స్టార్స్ దే నీడ్ టు మెయింటైన్ దట్ ఫిట్నెస్ త్రూ అవుట్ దర్ కెరీర్. ఆ విధంగా ఫిట్నెస్ విషయాన్ని గురించి మనం మాట్లాడాల్సి వస్తే, మనం ప్రస్తుతం టాలీవుడ్లో ఫస్ట్ మాట్లాడాల్సినటువంటి వ్యక్తి, ప్రముఖ నిర్మాత, నటులు, రియల్టర్ మురళీమోహన్ గారు. ఇప్పుడు 83 సంవత్సరాల వయసులో కూడా ఆ మెంటల్ ఫిట్నెస్ కానీ ఆ ఫిజికల్ ఫిట్నెస్ కానీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి ఆయన ఫిట్నెస్ మంత్ర ఏమిటి? ఇప్పుడేదో ఆరోగ్యపరంగా ఏదో కొంచెం వయసు మిదిరిన తర్వాత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటి వేరే విషయం. కానీ మొదటి నుంచి కూడా హీ హాస్ బీన్ మెయింటైనింగ్. నమస్తే మురళీమోహన్ గారు. నమస్తే అండి. ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఇక మీ ఫిట్నెస్ రహస్యం ఏమిటి అనేటువంటిది, ఈ మధ్య కాలంలో అయితే మీరు ఆరోగ్యపరంగా చాలా కేర్ తీసుకోవడం అనుకుంటారు, కానీ ఎర్లీ ఏజ్ నుంచి కూడా మీది ఒక డిసిప్లిన్ లైఫ్. ఆ డిసిప్లిన్ అనేటువంటిది ఎలా అబ్బింది? ఆరోగ్యపరంగా, ఆహారపరంగా తీసుకున్నట్టు నియమ నిబంధనలు కానీ పాటించేటువంటి డైలీ లైఫ్ జీవన శైలి ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? ప్రతి వ్యక్తికి ముందు తల్లి ముఖ్యం. మన అడుగులు వేయటం దగ్గర నుంచి, మన కష్టాలు నేర్పిన దగ్గర నుంచి తల్లి. అందుకనే తల్లి తన బిడ్డల్ని క్షేమంగా చూసుకోవడానికి తాపత్రయపడుతుంది. అలాగే మా అమ్మగారు కూడా నన్ను ఎలా ఉండాలి, 10 మందితో ఎలా మాట్లాడాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ కూడా మా అమ్మగారి దగ్గర మొట్టమొదటి నేర్చుకున్నాం. ఇంకా ఒక వయసు వచ్చే వరకు అమ్మగారే చూశారు ఇవన్నీ కూడా. తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా మాకు క్యారేజ్ రోజు ఇంటి దగ్గర నుంచి వచ్చేది. అక్కడికి నెల్లూరు హాస్టల్లో ఉన్న ఇంటి దగ్గర నుంచి, మా ఊరి నుంచి దగ్గర కాబట్టి ఇంటి దగ్గర నుంచే ఒక మనిషి క్యారేజ్ తెచ్చేవాడు. నాకు ముఖర్జీ గారిని ఒక నిర్మాత, విజయబాబు రెడ్డి గారు, ముగ్గురు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. అక్కడ మాకు ముగ్గురు ఒకే ఊరు కాబట్టి ముగ్గురికి ఒక వ్యక్తి తీసుకొచ్చి తెచ్చేవాడు. అట్లా ఇంటి భోజనం తింటాం, బయట భోజనాలు సాధ్యమైనంత తక్కువ తింటాం. ఎన్నో విందులు వినోదాలు ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఉన్నప్పుడు, శుభకార్యాలు ఉన్నప్పుడు తింటాం. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తింటాం అలవాటు చేస్తాం అనమాట. ఎప్పుడు కూడా చాలా మంది చెప్పేది ఏంటంటే హాఫ్ స్టమక్ ఇస్ బెటర్. ఇప్పుడు కూడా కడుపు నిండా తిన్నా ఉంటారే, అది ఎప్పుడు మంచిది కాదు. ఒకసారి హాఫ్ కడుపుతో సరిపెట్టుకో. ఇట్లాంటి ఏదన్నా ఇట్టి పరిస్థితి వస్తే, ఇప్పుడు అలాంటి వాడికి ఏమవుతుంది, 10 మంది పిలుస్తారు, 10 మంది దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు భోజనం చేయమంటారు, వీళ్ళు భోజనం అంటే ఇంకోళ్ళు భోజనం చేయమంటారు. అసలు చేయకపోతేనే ఒప్పుకోరు. అందుకని ఒకసారి కొద్దిగా భోజనం, ఒకసారి ఇంకొంచెం భోజనం, ఒకసారి డెజర్ట్, అట్లా తీసుకుంటే ఏదో మేనేజ్ చేస్తాం. అది అమ్మగారు నేర్పడం మూలంగా బిగినింగ్ నుంచి కూడా నేను ఏ రోజున కూడా ఓవర్ వెయిట్ రాలేదు. రోజు ఎక్సర్సైజ్ చేసే రోజుల్లో ఎక్సర్సైజ్ చేసాం, రన్నింగ్ చేసే రోజుల్లో రన్నింగ్ చేసాం, తర్వాత స్విమ్మింగ్ చేసే రోజుల్లో స్విమ్మింగ్ చేశాను, యోగా చేసే రోజుల్లో యోగా. అట్లా వయసును బట్టి
అవసరం బట్టి ఎప్పుడు ఒకటే చేస్తే కూడా బోర్ కొడుతుంది. శరీరానికి కూడా ఎప్పుడు ఒకే మాదిరి చేస్తే అది కూడా మాట్లాడుతుంది. దానికి కూడా వెరైటీ కావాలి. మనం భోజనం రోజు ఒకే కొత్త భోజనం పెడితే తింటాం, మనం తినలేము. అందుకని భోజనం కూడా రకరకాల 4 కూరలు ఎలా తింటాం, అలాగే మనం చేసే ఎక్సర్సైజ్లో కూడా 3-4 రకాలు అనుకొని మన వయసుని బట్టి కానీ ఇది కానీ అవి చేస్తూ ఉండాలి. అయ్యే చేస్తూ ఉండాలి. సార్ అసలు ఈ ఫిట్నెస్ అవేర్నెస్ అనేటువంటిది మీకు ఏ ఏజ్లో స్టార్ట్ అయింది? అంటే ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి. మామూలుగా వయసులో ఉన్నప్పుడు తెలియదండి. అదే వయసులో ఉన్నప్పుడు తెలియదు. ఇండస్ట్రీకి వచ్చాక ఫిట్నెస్ పట్ల ఒక అవగాహన ఏర్పడిందా? అంతకు ముందు కూడాను లేదు. అదే చెప్తాను ఇందాక, చిన్నప్పటి నుంచి నేను కాలేజ్ స్టడీస్ అయ్యే వరకు కూడా మదర్ రైజ్ ఆవిడే వండి చేసేది, ఆవిడే భోజనం చేసేవారు. ఎంత తినాలో ఆవిడే పెట్టేవారు. ఊరికి ఇంకొంచెం తిని బాబు, ఇంకొంచెం తిని బాబు అనేది ఉండదు. ఎంత కావాలో అంతే. మా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా అన్ని టేబుల్ మీద పెడతాను, చుట్టూ కూర్చున్నారు. బాబు ఎవరు సిగ్గుపడకుండా ఎవరికి ఏం కావాలో తీసుకోండి. మా ఇంట్లో బలవంతాలు ఉండవు, వడ్డీస్తాలు ఉండవు. అన్ని సెంటర్లో పెడతాం. మీకు ఏది కావాలో అది తీసుకోండి, ఎంత కావాలంటే అది కూడా వేసుకోండి అని అట్లా చెప్తాం. అదే అలవాటు మాకు అందరికి కూడా, ఇంట్లో కూడా. అది పెళ్ళైన తర్వాత అక్కడి నుంచి నా బాధ్యత అంతా నా భార్య టేక్ కేర్ చేసి. అందుకని నేను అప్పుడు బిజినెస్ మ్యాన్ గానే పెళ్ళి అయ్యేటప్పటికి బిజినెస్ మ్యాన్లో ఉన్న రోజు ఎక్కువసేపు వర్క్ చేయటం, టూర్స్ ఎక్కువ ఉండేది నాకు. మోటార్ సైకిల్ మీద ఉండి రైతుల దగ్గరికి వెళ్ళిపోవటం, ఊళ్ళలోకి విలేజెస్కి వెళ్ళటం, ఇవన్నీ ఉండేది. బాగా తిరిగి వచ్చేవాడిని. అందుకని నాకు ఎప్పుడు ఏ భోజనం పెట్టాలి, ఎలాంటి భోజనం పెట్టాలి అనేది మా ఆవిడకి బాగా తెలుసు. అక్కడి నుంచి మరి ఇప్పుడు దాకా కూడా ఇంటి భోజనం తింటాం. కానీ సినిమా ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే అవుట్డోర్ షూటింగ్, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళటం, అక్కడ బెస్ట్ భోజనాలు, హోటల్ భోజనాలు తింటాం. దీని మూలంగా కొంత అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. అయినా చాలా జాగ్రత్తగానే చేసేవాడిని. చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ రోజు మేకప్ వేసుకుంటా ఉండగా అప్పుడు కొంచెం పొట్ట పెరిగింది, షూటింగ్లు బిజీగా ఉండడం వల్ల అనుకున్నంత ఎక్సర్సైజ్ చేయలేక ఎవరిని చూస్తారేమో నాప్కిన్ తీసుకొని ఇట్లా వేసుకొని కూర్చొని చేస్తాను. ఆ కాశ్యపర్ వచ్చాడు. కాశ్యపర్ వచ్చి కాసేపు చూసిన తర్వాత, సార్ కొలతలు మారిపోతున్నాయి, మీరు ఎక్సర్సైజ్ చేయాలి, నడగాలి, వాళ్ళే పొట్ట తగ్గించుకోవాలి అన్నాడు. వీడితో చెప్పించుకోవచ్చు వచ్చింది నేను, నిజమే కదా అని వెంటనేనండి ఇమీడియట్ గా నెక్స్ట్ డే నుంచి తినే ఫుడ్ కొత్త తగ్గించి కొంచెం ఎక్సర్సైజ్ పెంచి మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం పడింది. ఎవరు కొంతమంది చెప్పేది ఒకటి అయితే మనకు క్రమశిక్షణ కూడా ఉండాలిగా. మొహం కడుక్కోవడానికి, తద్దుకోవడానికి వెళ్ళినప్పుడు అద్దం కనపడతా ఉంటాం, అద్దంలో చూసుకుంటా ఉంటాం. చాలా మంది నన్ను అంటారు, మీరు మాకు ఇన్స్పిరేషన్ అండి, మీరు చెప్పి నేను మేము ఫాలో అవుతా ఉంది. మరి అంత ఇన్స్పిరేషన్ అంత ఫాలో అయ్యేటప్పుడు నేను ఎలా ఉండాలి? ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి కదా. ఎప్పుడైనా కొంచెం లావుగా కనపడో ఏదో కనిపించిన అద్దంలో కనపడితే, ఏంట్రా మొహం ఏంట్రా, పొట్ట ఏంట్రా, ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను ఇన్స్పిరేషన్ అని చెప్పి అనుకుంటున్నారు, నువ్వేంటి ఎట్లా ఉన్నావు అని నాకు నేనే తిట్టుకొని మళ్ళీ చేసుకున్నా. ఇప్పుడు ఓకేరా, ఇప్పుడు బాగున్నావు, ఇదే మెయింటైన్ చేయి అని నాకు నేనే చెప్పుకోండి. ఎవరో చెప్పుకునే పని లేకుండా మనకు మనమే. తర్వాత ఇప్పుడు కూడా నేను ప్రతిరోజు స్నానం అయిపోగానే వేయింగ్ మిషన్ మీద ముందు నుంచుంటాను. ప్రతిరోజు చూస్తా. వెయిట్ ఎందుకు చూస్తాను అంటే, ఒక రెగ్యులర్ గా ఉన్నామా లేదా అని చూసుకోవటం. ఏదైనా ఒక 3 పాయింట్లు 4 పాయింట్లు పెరగచ్చు తగ్గొచ్చు, అంతవరకే తప్ప అంతకంటే మించి పెరగదు. ప్రజెంట్ వెయిట్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు మీరు? బిగినింగ్ డేస్ లో అయితే 60-65 చేసేవాడి అండి. సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత మాక్సిమం 75 దాకా ఇప్పుడు కూడా దాటి. అలాగే నేను సినిమాలో యాక్ట్ చేసిన అన్ని రోజులు కూడా నా ప్యాంట్ సైజ్ 36, షర్ట్ సైజ్ 42. షర్టు టైట్ అయినా పొట్ట ఎక్కువ పెరిగితే పొట్ట పెరుగుద్ది, ప్యాంట్ వేసుకునేటప్పుడు టైట్ అయినా తేడాలు వచ్చేస్తున్నాయి కొలతలు. మనం ఇదాలి కాదు సార్, మీరు 36 కాదు సార్ 38 తీసుకోండి సార్ అన్నాడు. చచ్చినా తీసుకోరు, 38 తీసుకుంటే దానికి అలవాటు పెడతాం, తర్వాత 40 కావాల్సి వస్తుంది. ప్యాంట్ సైజ్ కూడాను అది కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎంత టైట్ గా ఉంటేనే బెటర్, టైట్ గా ఉంటేనే లూజ్ గా ఉంటేనేమో సరిపోద్ది, బెల్ట్ పెట్టి బిగిస్తాం. ఇక పెరుగుతా వచ్చామనుకోండి సైజులు పెద్ద సైజులు వేసుకోవాల్సి వస్తాయి. ఎందుకంటే దాన్ని పెరగనిస్తే అది ఇష్టం వచ్చినట్టు పెరిగిపోద్ది. ఇప్పుడు మనకి 4 రోజులు మీరు వెయిట్ చూసుకోకుండా వెళ్ళిన భోజనాలు ఇవన్నీ తినేసి కొంచెం ఇష్టమైన కొన్ని ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు తిన్నాం అనుకోండి, పెరగటం మనకి తెలియకుండా పెరిగిపోతాం. కానీ ఆ పెరిగిన దాన్ని తగ్గించుకోవడానికి చాలా చాలా కష్టపడాలి. 2 కేజీలు పెరిగాం అనుకోండి, ఈ 2 కేజీలు తగ్గించడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసు. 4 రోజుల్లో పెరగచ్చు 2 కేజీలు. ఆ 2 కేజీలు తగ్గించాలంటే 20 రోజులు 4 రోజులు పడుతుంది. అందుకని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ భోజనాలకి బయటకు వెళ్ళినా కూడా ఆ లిమిట్ దాటు. అందుకని రోజు చూసుకుంటా, ఇవాళ కేజీ పెరిగిపోయాం తేడా వచ్చిందంటే మెన్నాడు
ఇంకా ఓవర్ వర్క్ చేయటం, కొంచెం తినే ఫుడ్ తగ్గించుకోవడం, అట్లా సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ. ఒకసారి మీ ఇంటర్వ్యూలో చూశాను సార్ ఒక చక్కని పదం, ఆ, మన లోపలికి వెళ్ళే ఆహారం మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తే, మన మన నోట్లోకి వెళ్ళే ఆహారం మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తే, మన నోటి నుంచి బయటకు వచ్చే మాట మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అవును, అనేటువంటి ఒక చక్కని కొటేషన్ మీ ఇంటర్వ్యూలో చూడటం అదే జరిగింది. దట్ యు హావ్ బీన్ మెయింటైనింగ్ ఆల్ దీస్. కరెక్ట్ గానండి. ఇప్పుడు మనం తినే భోజనం మనం దాన్ని ఆస్వాదించి తింటాం. బాగుంది అని అనుకుని 2 ముద్దలు తినకూడదు. 2 ముద్దలు తినే అబ్బా భుక్తాయాసంగా ఉంది, కడుపు ఉబ్బరంగా ఉంది అని అనిపించుకోకూడదు. నోట్లోంచి అది మన తినహారం బయటికి రాకూడదు, లోపలికి వెళ్ళి అడిగిపోయి వెళ్ళాల్సిందే తప్ప బయటికి మనం తినదే బయటికి రాకూడదు. ఓసారి అబ్బా ఇక్కడ దాకా వచ్చేసిందంటే కడుపు నిండా తిన్నానండి అంటారు కొంతమంది. చాలా తప్పది. ఎప్పుడు కూడా మనకి జీర్ణం చేసేటటువంటి కెపాసిటీ మనకి ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి తినాలి. అంతకు మించి తింటే. అట్లాగే మీ రోజుల్లో మీరు హీరోగా ఉధృతంగా ఉన్నటువంటి రోజుల్లో ఈ హెల్త్ అవేర్నెస్ అనేటువంటిది ఇంత ఇదిగా లేదు. ఈ జిమ్ సెంటర్స్ కానీ ఫిట్నెస్ సెంటర్స్ కానీ హెల్త్ మీద అవేర్నెస్ కానీ ఇంతగా లేదు. అప్పట్లో మీరు ఎలా ఎంతవరకు ఉన్నటువంటి పరిమితులు ఉండేవి మీకు? బయటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే మార్నింగ్ వాక్ వెళ్ళటం ప్రాబ్లం అయిపోయేది. అందుకని ఇంట్లోనే కూర్చొని స్ట్రెచ్చింగ్స్ చేయటం, బెండింగ్స్ చేయటం ఇట్లా నేను చేసుకొని ఆ హోటల్ రూమ్లోనో ఎక్కడో ఉంటేనో అట్లా చేసుకునేవాడిని. ఇంటి దగ్గర ఉంటే మాకు అన్నీ ఉన్నాయి, జిమ్ కూడా. సో మా జిమ్ లోనే మేము చేసుకుంటాం, అంతవరకు సరిపోద్ది. ప్రజెంట్ ఏంటి మీ యాక్టివిటీ ఈ రోజున? వాకింగ్ కానీ జిమ్ కానీ వాటి గురించి ఎంత సమయం కేటాయిస్తారు మీరు? రోజు వాకింగ్ ఇప్పుడు మార్నింగ్ 3 అంటే 5 వరకు ఒకేసారి నడిచేవాడు. పొద్దున్నే వెళ్ళిపోతే వాకింగ్ 1-2 గంటలు నడిచేసి వచ్చేవాడు. ఇప్పుడు డాక్టర్లు చెప్పిన సలహా ఏంటంటే ఒకేసారి ఒకే స్ట్రెచ్ వద్దండి, 3 స్ట్రెచెస్ చేయండి కావాలండి. మీరు ఒక 10,000 స్టెప్స్ అని పెట్టుకున్నాను పర్ డే. ఫోన్ లో యాప్ ఉంటే ఆ ఫోన్ జేబులో పెట్టుకుని వెళ్తే వాళ్ళు ఎంత నడిచామని ఎన్ని స్టెప్స్ చేసామని దాంట్లో వచ్చేస్తుంది. దాన్ని బట్టి నేను నడక ఎంత ఉంది ఏది ఉంది అనేది నేను చూసుకుంటాను అనమాట. ఈ రోజుకి 10,000 స్టెప్స్ చేస్తారా? ఇది చూడండి, ఇది మన స్టెప్స్ అనమాట. ఏ రోజు ఎన్ని స్టెప్స్ చేసింది వచ్చింది 13,720 యావరేజ్ అయింది. ఇందులో ఒక రోజు పెరిగినవి ఉన్నాయి, ఒక రోజు తగ్గినవి ఉన్నాయి. మనం ఏదో పని తెల్లవారుదామని బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఆ రోజు వాకింగ్. నెక్స్ట్ డే దాన్ని కాంపన్సేట్ చేయడం కోసం ఎక్కువ తక్కువ అట్లా వీక్లీ యావరేజ్ గా ఉందంటే ఓకే. ఇప్పుడు 13,725 ఉంది. ఎప్పటికి? ఈ వారానికి ప్రజెంట్ వీక్లీ. రోజు చూసుకుంటా ఇవాళ ఎంత నడిచాను. 10,000 మినిమం. 10,000 పైన ఎందుకు నడుస్తారంటే ఒక రోజు 5,000 నడిచే సందర్భాలు కాంపెన్సేట్ చేయడం కోసం యావరేజ్ గా వీక్ లో 10,000 కి తగ్గకుండా స్టెప్స్ నడుస్తాయి ఇప్పుడు ఈ ఏజ్. ఇప్పుడు మీ అపార్ట్మెంట్ లోనేనండి? పైన మాకు జిమ్ పూల్ అది ఉంది టెర్రస్ మీద, అక్కడే టెర్రస్ లో తిరుగుతాయి. కింద తిరుగుతా అంటే ఏమవుతుందంటే ఎవరో ఒకళ్ళు పలకరిస్తాం వెళ్ళి ఇప్పుడు ఒక రితంతో నడుస్తూ ఉంటాం. ఎవరో ఆపేశారు అనుకోండి, ఆపేసి 2 నిమిషాలు మాట్లాడిచి మళ్ళీ ఆ రితం రావడానికి కొంచెం ఇదయ్యి ఇదంతా పైగా బయటకు వెళ్తే ఇది ఎక్కువగా ఉందని. వాకింగ్ చేసినప్పుడు మాట్లాడరండి? తక్కువ మాట్లాడతాను. మాట్లాడటం అంటే మాట్లాడుతూ వాక్ చేస్తుంటారు, వెళ్ళడం వాక్ చేస్తూ మాట్లాడుతూ వాక్ చేయడం కూడా మంచిదే. కొంతమందికి ఏంటంటే ఆయాసం వస్తుంది, ఆయాసం వచ్చినప్పుడు మాట సరిగ్గా ఉంటుంది. ఫోన్ మాట్లాడుతూ ఉంటాను నేను. పైన ఎవరు నేను ఒక్కడే నడుస్తారు కాబట్టి పెద్ద ఎవరు మాట్లాడేది ఉండదు. బట్ ఫోన్ కాల్స్ అయిన వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని మాట్లాడతాను. సార్ మరి మీది ఓపెన్ టెర్రస్, మీది ఆ ఓపెన్ టెర్రస్ లో కాంక్రీట్ మీద నడవాలి, మట్టి మీద నడిస్తేనే మంచిదని అంటారు. నడిస్తే మంచిదని, కానీ వాళ్ళ కొత్త షూస్ వచ్చిన తర్వాత అద్భుతమైన షూట్స్, అది మీరు మెట్టి మీద నడిచారా దీని మీద టెర్రస్ మీద దీంతో హార్డ్ ల్యాండ్ చేశారా అనేది ఉండదు. దీంట్లో కుషన్ షూ వల్ల మంచి డిఫరెన్స్ రాసినా కూడా ఏమో. అట్లాగే జిమ్ ఎంత వర్క్ చేస్తారు? జిమ్ చేస్తారు రోజు కొన్ని ఏరోబిక్స్ లాగా కొన్ని. ఈ ఏరోబిక్స్ అయ్యి ఇదివరకు చేసేవాడిని అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు 4 years క్రితం స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. రాజకీయాల్లో తెగదెరిగేసి అటు వంగి ఇటు వంగి, పైగా వెహికల్ మీద మేము ఊళ్ళు వెళ్ళేటప్పుడు అందరూ రాజకీయ నాయకుడిగా ఒక పక్క అయితే సినిమా యాక్టర్గా ఇంకో పక్క, అందుకని విపరీతమైన క్రేజ్. పెద్దాళ్ళకి చిన్నాళ్ళకి లేడీస్కి అందరికీ కూడా క్రేజ్. అందుకని ఆ వ్యాన్ మ్యాన్ ఇట్లా కింద కొంగి ఇట్లా చేసినప్పుడు ఎడం చేత్తో ఇవ్వలేము, ప్రతి ఆడికి ఇట్లా ఇటే వంగుతున్నాం. ఈ వంగటంలో స్పైనల్ కార్డ్ కొంచెం బెండ్ వచ్చి అప్పుడు ఏదో పెయిన్ అది వస్తే డాక్టర్ చూసి
మీరు జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ఆపరేషన్ చేసుకుంటే బెటరు, ఈ L4 L5 దగ్గర కొంచెం బయటకు వచ్చింది అన్నాడు. తేడా వచ్చిందండి, దాన్ని ఆపరేట్ చేయాలండి అన్నారు. ఆపరేషన్ చేశారు, ఏదో ప్లేట్ వేశారు, దాన్ని సరి చేశారు. ఓకే, మళ్ళీ 15 రోజులు ఒక 5 నెలలు అయిన తర్వాత మళ్ళీ వచ్చింది పెయిన్. మళ్ళీ వేస్తే ఏంటంటే మళ్ళీ వచ్చింది, మొన్నగా చేశారు కదా ఆపరేషన్ అంటే, ఈసారి S1 L1 దగ్గర వచ్చిందండి, ఎండ్ బిట్ అనమాట. మళ్ళీ అది సరి చేయాల్సి మళ్ళీ చేసి. సో అందుకని కొంచెం ఈ ఎక్సర్సైజ్ తగ్గు, జిమ్లు అవి తగ్గించారు. స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉంటాను, లేకపోతే నడక. ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తారండి అప్పుడప్పుడు, లేకపోతే బయట చలిగా ఉండి ఇది చేయట్లేదు అన్నప్పుడు థ్రెడ్మిల్ చేస్తాను. అదర్వైజ్ ఐ ప్రిఫర్ అవుట్డోర్ లో నడకే నాకు ఇష్టం. ఫ్రెష్గా గాలి వస్తూ ఉంటుంది. అంటే రోజుకి నీ క్యాలరీస్ బర్న్ చేయాలనేటువంటిది అయితే మాత్రం ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. అది చాలా అవసరం. అది మనకు నోట్ చేసుకుంటా అంటేనే తెలుస్తుంది. లేకపోతే మనం ఏం చూసుకోవట్లేదు అనుకోండి, ఏదో ప్యాంటెడ్ టైట్ అయింది అనుకోండి, ఇవాళ కొంచెం ఎక్కువ తిన్నాం అందుకని టైట్ అయిందిలే అనుకుంటాం, కానీ మనకు తెలియకుండా పెరిగిపోతాం. అట్లాగే మీరు తీసుకునే ఆహారంలో పర్టికులర్గా ఈ ఆహారం మెయింటైన్ చేస్తాను, ఇవి తింటాను, దీనివల్ల ఈ ప్రోటీన్ వాల్యూ ఉంటుంది, దీనివల్ల దాంట్లో తాలూకు ఆ యాంగిల్ తాలూకు అవగాహన ఏంటి మీకు? డెఫినెట్గా మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, దాంట్లో క్యాలరీస్ ఎంత ఉంటాయి అనేది చూసుకోవాలి, మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ క్యాలరీస్ ప్రకారంగా మనం ఫుడ్ తీసుకొని మనం చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కూడా లిమిట్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు ఇడ్లీలు దోశలు ఇట్లాంటివి తినండి, ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాను. ఓన్లీ ఫ్రూట్స్, సీజనల్ బ్రేక్ఫాస్ట్. అది అయిన తర్వాత ఆఫీస్కి వస్తే ఏదైనా కాఫీ, గ్రీన్ టీ తాగుతాను. 2 o'clock భోజనం చేస్తాం. 2 o'clock భోజనంలో లిటిల్ రైస్ అండ్ కర్రీస్, మోస్ట్లీ వెజిటబుల్ కర్రీస్. సాటర్డే సండేలు మాత్రం కొంచెం నాన్ వెజ్ తింటాను. 3 పూట్ల భోజనంలో ఎర్లీ మీల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేట్టు చెప్తారు కదా. మీరు మీ మీల్ నైట్ డిన్నర్ ఏ టైంలో ఉంటుంది? డిన్నర్ 8 o'clock అండి. 8 o'clock లో కూడా ఇదివరకు పుల్కా తినేవాడిని. ఇప్పుడు పుల్కా కూడా మన అది గోధుమలే కదా, రైస్ అంతా అది అంతే. ఏదైనా తప్పదు అది, ఏ దోశ లేకపోతే ఉప్మాయో ఇట్లాంటిది ఏదైనా రాత్రి పడుకోవచ్చు. లైట్, వెరీ లైట్. దోశ అంటే ఒకే దోశ. మొత్తానికి మీరు ఏదైనా కొంచెం హెవీగా తినేది ఏదైనా ఉంది అంటే లంచ్ మాత్రమే. మామూలుగా కొంచెం స్వీట్ అంటే లైకింగ్, స్వీట్ తింటే మనకు తెలియకుండా ఇదైపోద్దని ఇప్పుడు స్వీట్ ని దాని మీద ఇష్టం కంటే కూడా ఇష్టం తెప్పించుకున్నాను అనమాట దాన్ని. అందుకని ఎప్పుడైనా తింటే ఏదైనా కారమే కొద్దిగా. ఐ హేట్ స్వీట్ అన్నట్టు, ఐ హేట్ స్వీట్ అన్నట్టుగా నాకు నేనే డెవలప్ చేసుకున్నా దాన్ని. బట్ ఇప్పుడు కూడా ఎవరైనా పెడితే గౌక్కుని తినేస్తూ ఉంటారు. అదే మామిడి పాయసం మొదటి నుంచి స్వీట్ అంటే మొదటి నుంచి కూడా ఇష్టం, ఇప్పుడు కూడా ఇష్టమే. మామిడి అప్పుడు ఇంట్లో తను పాయసం చాలా బాగా చేస్తుంది, ఏమంటే కొంచెం పాయసం తెచ్చి ఇస్తాను అని అందనుకోండి, వద్దులే అనలేను. అందుకని నేను ఎవరికి చెప్తాను, ఇదిగో ఇట్లాంటి నాకు టెంప్టేషన్ పెట్టబాకు, నువ్వు టెంప్టేషన్ పెట్టి కానీ తినాలనిపిస్తుంది, మరి ఈ తినదాన్ని అరిగించుకోవడానికి మర్నాడు కష్టపడాల్సి వస్తుంది, వద్దులే అంటాం. అట్లా కొంచెం ఇంటేక్ అవుట్టేక్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలండి ఎప్పుడు కూడా. ఈ రోజున కామన్ అయినటువంటి విషయాలు ఏంటంటే బీపీ అండ్ షుగర్. ఇక మామూలు వేరే పెద్ద పెద్ద రుగ్మతలు, హెల్త్ ఇష్యూస్ అనేటువంటిది వేరు, కానీ ప్రతి శరీరంలో కామన్గా ఉన్నటువంటి ఈ 2 బీపీ అండ్ షుగర్. ఈ విషయంలో మీకు ఎలాంటివి ఏమైనా ఉన్నాయా? షుగర్ కానీ బీపీ కానీ వచ్చిందా? షుగర్ లేదండి. ఓహో, మా ఫాదర్కి షుగర్ లేదు, మా మదర్కి షుగర్ లేదు, నాకు షుగర్ లేదు, మా అబ్బాయికి షుగర్ లేదు, మా అమ్మాయికి షుగర్ లేదు. కానీ ఇంటికి వచ్చిన కోడలకు కొద్దిగా షుగర్ ఉంది, నేను చేసుకుని మా ఆవిడికి షుగర్ ఉంది, కానీ మా పిల్లలకి రాలా. సో షుగర్ ప్రాబ్లం లేదు. బీపీ మాత్రం నాకు చిన్నప్పటి నుంచి అస్సలు బీపీ ఉండేది కాదు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయిన తర్వాత మన పార్క్ ఉంది కదా, కేబీఆర్ పార్క్ లో నడుస్తూ ఉంటారు. సాటర్డే సండేలు అపోలో హాస్పిటల్లో ఎవరు తీసుకు చిన్న క్యాంప్ లాగా పెట్టి చూస్తాను. నా హక్కర్లేదయ్యా అని చెప్పా, రండి సార్ ఉండి ఒకసారి బీపీ చూపించుకోండి అన్నాడు. అంటే చూసుకో అన్నా, చూసుకో కరెక్ట్ గా ఉందా అన్న, లేదు సార్ కొంచెం ఎక్కువ ఉంది అన్నాడు. తప్పు చూసుకుంటా, మళ్ళీ చూడన్నా, మళ్ళీ చూసుకోవడం అంతే ఉంది సార్. ఏంటిది బీపీ, నాకు అసలు బీపీ లేదు కదా అనుకున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారికి ఫోన్ చేసి, ఇది వాకింగ్ నడిచి వస్తున్నానండి, నడిచి వచ్చిన తర్వాత ఇట్లా అడిగాను, బీపీ ఉందండి అన్నాడు. అంటే మీరు నడిచి వచ్చిన తర్వాత కూడా నీకు బీపీ ఉందంటే నీకు బీపీ ఉంది, నువ్వు నడవకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు చూసినప్పుడు
కొంచెం ఉందన్నా కూడా అది లైట్గా వదిలేయచ్చు. బట్ 1 అవర్ నడిచి వచ్చిన తర్వాత వెంటనే చూస్తే నీకు షుగర్ ఉంది అని అంటే డెఫినెట్గా నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఐఎమ్ సారీ బీపీ, నీకు బీపీ ఉంది, అందుకని జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఒక ట్యాబ్లెట్ పెట్టారు. అది ఇప్పటికీ వేసుకుంటున్నాను అంతే. ఆ ఒక ట్యాబ్లెట్ తప్ప అంతకంటే వేయకూడదు బీపీ. అందుకని బీపీ పెరగకుండా కూడా మ్యాక్సిమం జాగ్రత్తగా చూడాలి. ఇంకొక కామన్ డిసీజ్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది ఇండైజెషన్, హైపర్ ఎసిడిటీ. ఎసిడిటీ అనేటువంటిది లేకుండా ఏమి తిన్నా పులి తేపులు రావటం, గుండె మండటం, ఇలాంటి కామన్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ కామన్ ఇష్యూ అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. ప్రతి ఒక్కరు పొద్దున్నే లేగానే ఏదో ఒక ప్రజోల్, ఒమేప్రజోలు, జింటాకు, హిస్టాకు, ఒమేప్రజోలు, పెంటాప్రజోలు, ఎసోమోప్రజోలు, పేర్లని బాగా తెలిసి నీకు వాడుతూ ఉంటా. కాన్స్టెంట్ యూజర్. సో ఈ ప్రజోల్స్ వాడటం కానీ ఆ ఇండైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మీకు? అవి లేవు, కానీ ఒక్కోసారి తిన్న దాంట్లో గ్యాస్, మనం తిన్న ఫుడ్ మూలంగా కానీ ఏదన్నా కానీ అది పడకపోతే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది, కడుపు బురంగా ఉంటుంది. ఇక అప్పుడైతే ఇవి సింపుల్గా ఏం చేస్తానంటే కొంచెం ఒక్కపొడి తీసి నోట్లో వేసుకొని దాన్ని నవలకుండా అలాగే చూ చేస్తాను. చేస్తే దాంట్లో మరి టాబ్లెట్స్ వాడే స్థాయికి వెళ్ళదు. గ్యాస్ ఇష్యూస్ కామన్ ఇష్యూస్ ఈ మూడే జనరల్ కామన్. రీసెంట్ గా మా ఇంట్లో మా అబ్బాయి, మా తమ్ముడు, మరి మా మనవరాళ్ళు అందరూ కూడా డైటింగ్ చేస్తున్నారు. అందరికి కూడా వాళ్ళకి డైటీషియన్ ఉంటారు. ఆ డైటీషియన్ దగ్గర నుంచి రోజు నెలకింత, వారానికింత అని అవన్నీ కూడా చూసుకుంటా పెంచడం తగ్గించడం కూడా వాళ్ళే చేస్తారు. వాళ్ళన్నీ కూడా క్యాలరీస్ చెప్పేసారు. క్యాలరీస్ ఉన్న టేబుల్ ఒకటి టేబుల్ ఇస్తారు. ఆ టేబుల్లో అసలు చూసుకుంటే తెలుస్తుంది. మా బాబు అన్న మీరు అందరూ ఎంత చేస్తాను, నేను చూడు, ఏమి నాకు డైటీషియన్ లేడు, ఎవరు లేరు, నేను పర్ఫెక్ట్గా ఉన్నానా లేదా అన్న. లేదు పొద్దుటిపూట మీరు ఫ్రూట్స్ చాలా ఎక్కువ తింటారా, ఎన్ని షుగర్ ఉంటుంది, మీరు ఫ్రూట్స్ తగ్గించాలి అన్నాడు. నిజమా అంటే నిజమే అన్నాడు. తగ్గించాను. మార్నింగ్ లేవగానే నో బ్రేక్ఫాస్ట్, రాగి జావ తాగుతాను, టీ తాగితే గ్రీన్ టీ తాగుతాను, అందరూ షుగర్ కానీ ఏమంటారు పాలు కానీ ఉండవు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఈవినింగ్ పార్టీస్ ఇవన్నీ చాలా కామన్. వీటిల్లో ఎంత వద్దనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆ సోషల్ డ్రింకింగ్ అనేటువంటిది ఇది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలాంటి రిస్ట్రిక్షన్లో ఉంటారు, ఎలా అవాయిడ్ చేస్తారు, ఎలా ఒకవేళ తీసుకుంటే ఏ డోసేజ్లో తీసుకుంటారు, అది ఎలా మెయింటైన్ చేస్తారు? కొంచెం అక్కడ మాత్రం లిమిట్ దాటుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ డే చూసుకొని వెయిట్ చూసుకునేటప్పుడు 1/2 kg 3/4 kg తేడా వచ్చేస్తాయి. అమ్మో తప్పు చేసాము, పార్టీకి వెళ్ళినా కూడా మనం ఇంకా తగ్గించుకోవాలి ఫుడ్ అయినా అనుకొని చేయటం. అందుకే ఒక్కొక్క రోజు ఎక్కువ నడుస్తా, ఒక రోజు తక్కువ నడుస్తా. ఫుడ్ ఓకే, నేను అడిగేది డ్రింకింగ్, సోషల్ డ్రింకింగ్. సోషల్ డ్రింకింగ్ అంటే నేను అది ఎప్పుడో కానీ రోజు రెగ్యులర్ గా తీసుకోను. ఇప్పుడున్న మంత్లీ పార్టీస్ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. అదే ఇన్ని సంవత్సరాలు ఇదిలో మంత్లీ సోషల్ గ్యాదరింగ్ లోకి వెళ్ళిన తర్వాత తప్పనిసరి అవుతుంది అది. అందుకని అది లిమిట్ ఏదో 2 packs అని పెట్టుకుని ఆ 2 packs తీసుకుని ఉంటాను. దానికి తోడటాలు కానీ పడిపోవటాలు అసలు ఎప్పుడు ఎక్కువ మాట్లాడేసేటాలు కానీ ఏం ఉండవు. అసలు తీసుకున్నారా లేదో కూడా తెలియదు. ఇన్ని సందర్భాలు ఇన్ని పార్టీస్ లో మిమ్మల్ని చూస్తున్నాం కానీ ఏ రోజు అసలు ఒక ఇది కనిపించదు. లిమిట్ లో ఉంటాం. అంటే ముందు వేసుకోవటమే 30 ml 40 ml వేసుకొని అందులో సోడా. అంటే డ్రింక్ లో కూడా సార్ కొన్ని బ్రాందీ అండ్ విస్కీ అని ఉంటాయి. ఈ షుగర్ మీరు ఏది ప్రిఫర్ చేస్తారు ఒకవేళ తీసుకుంటే? నాగేశ్వరరావు గారు నాకు చెప్పినప్పుడు అయితే బ్రాండీ దాని చెప్పారు ఆయన. కొన్నాళ్ళు బ్రాండీ తాగాను. ఇంట్లో బ్రాండీ కూడా అప్పుడు తెప్పించుకొని అయ్యే వాడేవాడిని. ఇంట్లో అసలు తాగను, బట్ ఏదైనా సందర్భం వస్తే అప్పుడు. కానీ బయటికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా బ్రాండీ ఎక్కడ ఉండలేదు. ఏ పార్టీలో వెళ్ళినా చూసినా విస్కీలే ఉంటున్నాయి. విస్కీలే ఉంటాయి. ఈ సభలే నాకు బ్రాండీ కావాలని చెప్పి అని ఆడు బండి పరిగెత్తి బ్రాండీ తేవటానికి వెళ్ళాం. లేకపోతే నేనే నా బాటిల్ నాకు కొందలేండి నేను తెచ్చుకోవడం కానీ ఇవన్నీ ఎందుకు వచ్చింది లేని చెప్పి ప్రిఫరబుల్ అయితే మాక్సిమం నెలలో ఉంటే 2 పార్టీలు ఉంటాయి. అంతే, అంటే 2 కిట్టి పార్టీల్లో మెంబర్ని. ఆ కిట్టి పార్టీ రోజున వాళ్ళు మందు భోజనం అవన్నీ ఉంటాయి. నా కిట్టి నాకు వచ్చినప్పుడు నేను అందరికి అట్లా ఇస్తాను, ఆడుకున్నప్పుడు మాకు అట్లాగే ఇస్తారు. మీకు ఇండస్ట్రీకి 2 కళ్ళు అంటూ వాళ్ళు, అలాగే మీకు కూడా ఆదర్శంగా 2 కళ్ళు అంటూ వాళ్ళు అఖిలేని రామారావు గారు, నాగేశ్వరరావు గారు. వీళ్ళిద్దరు ఫిట్నెస్ మ్యాటర్స్లో రామారావు గారు బాగా ఫుడ్డీ అని, బాగా తింటారని, అసలు ఆయన మెయింటెనెన్స్ ఎలా ఉండేది? ఆయనతో అత్యంత రామారావు గారు భోజన ప్రియుడు. షూటింగ్ జరుగుతూ ఉండగా ఏమన్నా మిరపకాయ బజ్జీ లాంటివి తెచ్చినంటే బ్రదర్ తీసుకురండి బాగా ఒక 20-30
బజ్జీలు బజ్జీలు అట్లా 20-30 బజ్జీలు. దాంతో మిరపకాయతో సహా నవలేసి తినేసాం. కాడ మాత్రం అవతల పారేసేవారు తప్ప మిగిలిన అంటే అట్లా తిన్నా కూడా దానికి కఠోరమైన ఇదిగా చేస్తారు. మరి ఆ రోజుల్లో ఏమి లేవు కదా, జిమ్స్ ఏమి లేవు కదా. ఎన్టీ రామారావు గారు హీరోగా చేసే రోజుల్లో వాళ్ళ ఇంటి ముందు ఒక లారీ ఇసుక అన్లోడ్ చేయించి పెట్టుకున్నాడు. అక్కడ రోజు తెల్లవారుదాం లేసి పారపుచ్చుకొని ఈ లారీ ఇసుక ఇటు పక్క వస్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే అటుది ఇటు దించి వస్తాడు. అంటే ఒంగోని చేయటం, పారతో చేయటం, స్వెట్టింగ్ బాగా వచ్చేస్తే బాడీకి ఫుల్ ఎక్సర్సైజ్. ఆయన ఎంత తిన్నా కూడా అది మాత్రం మెయింటైన్ చేస్తాడు. అదే ఆయన ఎక్సర్సైజ్, అదే ఆయన జిమ్. ఇంట్లో ఉన్న జిమ్మే, ఇంట్లో జిమ్. అలాగే మరి పౌరాణికాలు చేసినప్పుడు పైన షర్ట్ కూడా ఉండదు కదా. ఏదో ఇప్పుడు ఇట్లా అంటే పైన కోటో ఇటో ఏదో వేస్తాం, కొంచెం కవర్ చేస్తాం. పౌరాణికాలు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అందుకని చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఆయన. ఆయన రోజుకు ఒక్క మీలే తింటారు. అది కూడా తెల్లవారుజామున 5 తినేస్తారు విత్ 1 full చికెన్. కోడి వండిచ్చేసి పెడతారు అక్కడ, శుభ్రంగా దాంతో భోజనం చేస్తారు. అంతే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే నాటుకోడి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే ఫుడ్. మధ్యలో ఇంకేం తినరా? మధ్యలో తినరా అంటే చిన్న చిన్న స్నాక్ లాంటి బజ్జీలు. మీరు అన్నారట బజ్జీలు, అట్టటి బజ్జీలు కూడా ఎక్కువ కాదు, ఏదో స్నాక్ నైట్ టైం కూడా ఏమైనా ఫ్రూట్స్ తీసుకుంటారేమో, అంతే. ఓన్లీ 1 meal. ఇప్పుడు అది మనలా కూడా పెరిగిపోయింది బాగా. మా తమ్ముడు రోజు 1 meal, మా అబ్బాయి రోజు 1 meal. నన్ను కూడా 1 meal చేయమన్నారు. నాకు వద్దులే, మేము చేసే 1 meal చేసామంటే మొహం బిక్కిపోతే ముందు సినిమా ఆర్టిస్టులకు మొహం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అట్లాగే రామారావు గారు డ్రింక్ విషయంలో కూడా అసలు ఎప్పుడు డ్రింక్ చేసేవారు కాదు? లేదు, నాకు తెలిసి ఎప్పుడు చూడలేదు నేను. నాగేశ్వరరావు గారు తీసుకుంటారు కానీ, నాగేశ్వరరావు గారు కూడా ఆయన గుండె ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ సజెషన్ ఇచ్చారు అనమాట. రోజు ఒక 2 pegs బ్రాండీ మాత్రం తీసుకొని, మంచి బ్రాండీ. అది ఆయన నాకు ఇచ్చాడు అసలు. కానీ రామారావు గారు కొన్ని పనులు చేస్తుంటే అసలు ఆయన మొండితనము, ఆయన ఇది చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఇకైకల్ సత్యనారాయణ గారు, గుమ్మడి గారు వీళ్ళందరూ ఏదో పార్టీ చేసుకొని డ్రింక్ చేస్తుంటే, ఏం తాగుతున్నారు మీరు అంటే, ఏం లేదని వీళ్ళందరూ ఆయన పెద్ద ఆయన గ్లాసులు దాచి పెట్టుకుంటుంటే, ఇది ఫ్రూట్ పెంచండి, ఏం లేదు ఫ్రూట్ పెంచండి అంటే, మేమైతే తాగితే అది గటగట తాగేసాడు పడేసి. అట్లాగే కారాకిల్లి ఎవరు వేసుకొని అదేదో విజయవాడలో ఉండగానే కారాకిల్లీలు వేసుకునేవారు. హోటల్ దగ్గర గవర్నమెంట్ సెంటర్ లో ఉంటుంది అనమాట. రోజు అక్కడికి వెళ్ళగానే 4 కిల్లీలు కట్టిస్తాడు, ఆ కారాకిల్లి వేసుకునేవాడు. సినిమాలోకి వచ్చిన తర్వాత అందరూ చెప్పింది దాని మీద మేకప్ వాళ్ళు కానీ డైరెక్టర్ అని చెప్పాక, ఈ పళ్ళు గారబట్టేస్తాయి, కారాకిల్లి తింటే వద్దు అంటే మానేశారు. కానీ ఆయన ట్రావెల్ చేసేటప్పుడు మెడ్రాస్ అప్పుడు అన్ని ఇయ్యే కదా, ట్రైన్సే కానీ ఫ్లైట్స్ ఉండేవి కాదు కదా. అవుట్డోర్ షూటింగ్ వైజాగ్ కానీ లేకపోతే రాజమండ్రి కానీ ఇంకో చోట కానీ వెళ్ళేటప్పుడు కార్లో ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు స్టేషన్ తీసుకొచ్చి ఇచ్చేవాడు ఆ కార్కి. అలాగే ఆయనకి మార్నింగ్ టిఫిన్ క్యారేజ్ అక్కడికి వచ్చేది, లంచ్ టైంకి ఏ రాజమండ్రిలోనో లంచ్ టైంకి మళ్ళీ అక్కడ క్యారేజ్ చేయటం. భోజనం ఇప్పుడు శుభ్రంగా తింటారు ఆయన, నాన్ వెజ్ అని బాగా తింటారు, బట్ కంట్రోల్, దానికి తగ్గ వ్యాయామం. మీరు చెప్పింది ఒకటే, లారీ ఇసుక దాన్ని మించింది లేదు. ఒకసారి ఇట్లాగే ఇప్పుడు కృష్ణ గారు, వాణిశ్రీ గారు వీళ్ళందరూ కూడా పాన్ వేసుకొని తోలపాకులు అందరూ కిమామ్ అని చిన్న చిన్న బాటిల్స్ లో ఉంటాయి. ఆ బాటిల్స్ లో ఉంటాయి, అగ్గిపోలు పెట్టేట తీసి ఆకు మీద రాస్తారు, రాసారి తింటారు. అది తినేవాళ్ళకి ఎలా ఉంటుందో కానీ పక్కన వాళ్ళు అందరికీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది. మరి బహుశా సినిమా ఆర్టిస్టులు, హీరోయిన్లు అందుకోసం తినేవారు అనుకుంటా. ఒక రోజు రామారావు, ఏం వాణిశ్రీ గారు ఏమది అన్నాడు. లేదు సార్ కిమామ్ అని అన్నాడు. ఏది ఇలా ఇవ్వండి అన్నాడు. ఇలా ఇవ్వండి అంటే ఆకులు తెప్పించుకున్నాడు, ఇవ్వండి ఆ బాటిల్ అన్నాడు, ఇచ్చారు. ఇస్తే ఇదిగోనండి అగ్గిపోలేదు. ఎందుకు అగ్గిపోలే, మనకి ఏం వేరు లేదా అని ఇట్లా ఏరు పెట్టాడు, లాగారు. సార్ అంత తినకూడదు, కళ్ళు తిరిగిపోతాయి, పడిపోతారు సార్. ఏం పడవు అని చెప్పి దాన్ని ఇట్లా రాసేసి మొత్తం బాటిల్ అంతా రాసేసుకొని వేసుకుంటే, సార్ మింగబాకండి, ఉమ్ము చేయండి, మింగితే మంచిది కాదు సార్. ఏమి శుభ్రంగా దాన్ని తినేసి హల్వా తిన్నట్టు తినేసి, ఏం కళ్ళు తిరగట్లేదని ఏం తిరగట్లేదు. బాడీ చెప్పినట్టు తినేది అనమాట, స్టామినా. నాగేశ్వరరావు గారు మాత్రం చాలా జాగ్రత్తగా అన్ని ఆరోగ్య సూత్రాలు 100% శుభ్రులు పాటించేవారు. మందును కూడా మందులాగా డ్రింక్ లాగా తాగేవారు. ఆయన ఎవరికి ఆఫర్ చేసినా అలాగే ఉండేది, సింపుల్ గా చాలా ఇదిగా ఉండే. పార్టీలు ఇస్తుంటారు అప్పుడు,
ఆయన జనరల్గా ఆయన ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఆయనకి బోలెడు మంది ఫారిన్ కంట్రీస్లో ఫ్రెండ్స్ కూడా చాలా మంది. వాళ్ళు ఎవరు వచ్చినా ఏమండి ఏమన్నా వస్తున్నామండి ఏమన్నా కావాలా చెప్పండి అంటే నాకు ఏమొద్దయ్యా మంచి బ్రాండ్ ఒక బాటిల్ తెచ్చిపెట్టు అని అలా కలెక్ట్ చేసేవారు. కలెక్ట్ చేసి అన్ని ఇంట్లో పెట్టేసి ఆయన బర్త్డే రోజున ఆయన్ని ఓపెన్ చేసి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఫిట్నెస్. వెరీ గుడ్ సార్. ఫిట్నెస్ విషయంలో నిజంగా మిమ్మల్ని ఫాలో అవటం అనేటువంటిది మీరు మెయింటైన్ చేసినటువంటిది వెరీ ఇన్స్పైరింగ్ వే ఆఫ్ లివింగ్. అది చాలా హ్యాపీ. ఈ విషయాన్ని మా సుమన్ టీవీతో షేర్ చేసుకున్నందుకు సుమన్ టీవీ, ఎందుకంటే వీఆర్ మేకింగ్ ఎ స్పెషల్ ప్రోగ్రామ్, ద ఫిట్నెస్ మంత్ర ఆఫ్ ఎ సెలబ్రిటీ ఫిట్నెస్ మంత్ర అని ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాన్ని ముందుగా మీతో స్టార్ట్ చేయడం అనేటువంటిది చాలా హ్యాపీ. మీరు సమయం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేది సామెత ఉంది. అవును. మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాం అనేది కూడా మనకు అవగాహన లేకుండా ఉంటే మనకి మనమే అనారోగ్యం పాలవుతాం. ఎంత కాలం బతికా ఉన్నది కాదు ముఖ్యం, ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది ముఖ్యం. ఈ ఫైనల్ కొటేషన్ అదిరిపోయింది. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.